ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి నగారో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకి అసోసియేట్ స్టాఫ్ కావాలన్నమాట. అలాగే కన్సల్టెన్సీ, అలాగే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వాళ్ళు కూడా కావాలి. ఇదైతే స్మార్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగం అనేది పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు పని చేయవచ్చు అనమాట. ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. పూర్తి సమయం అనేది కేటాయిస్తే సరిపోతుంది. నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగానికి ఫ్రెషర్స్ అందరూ కూడా అర్హులే అన్నమాట. ఓకేనా. సో చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మనకి నగోరో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ మనకి నగోరో కంపెనీ నుండి అయితే మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకి అసోసియేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటే కన్సల్టెన్సీ, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. అసోసియేట్ స్టాఫ్ కన్సల్టెన్సీ, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఉద్యోగులు రిమోట్గా పనిచేయవచ్చు. అంటే పూర్తిగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్గా పనిచేయవచ్చు అనమాట. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి పూర్తి సమయం అనేది కేటాయించాలి. అలాగే సేవా ప్రాంతం దక్షిణాసియాలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది దక్షిణాసియాలో ఉంటుంది. సో మీరైతే అక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర ఉండి మీరు డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కంపెనీ గురించి వివరాలు అనమాట. ఇది కంపెనీ గురించి చూసుకుంటే మనం చూసుకోవచ్చు. కంపెనీ వివరాలు మేము నాగోరో అనేసి ఇవ్వడం జరిగింది. మేము పెద్ద ఎత్తున స్కేలింగ్ చేస్తున్న డిజిటల్ ఉత్పత్తి ఇంజనీరింగ్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఉత్తేజపరిచే మరియు ఆనందించే ఉత్పత్తులు, అలాగే సేవలు మరియు అనుభవాలను రూపొందిస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తేజపరిచే సేవలు మరియు అనుబంధాలు అనేవి రూపొందించడం అనేది జరుగుతుంది. అనుభవాలను రూపొందించడం జరుగుతుంది. అయితే మేము స్కేల్లో పనిచేస్తాము. అయితే వీళ్ళు స్కేల్లో పనిచేస్తారనమాట. అన్ని పరికరాలు మరియు డిజిటల్ మాధ్యమాల్లో మరియు మా వ్యక్తుల ప్రపంచంలోని ప్రతి చోట ఉన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే స్కేల్లో పనిచేస్తారట. అలాగే అన్ని పరికరాలు డిజిటల్ మాధ్యమాల్లో మరియు వీళ్ళ ఈ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రతి చోట ఉన్నారనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఖచ్చితంగా చెప్పాలంటే 33 దేశాల్లో 18,000 ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క కంపెనీలో ఉన్నారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో 33 దేశాల్లో వీళ్ళు 18,000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మా పని సంస్కృతి డైనమిక్ మరియు నాన్ హైరార్కిల్. మేము గొప్ప కొత్త సహోద్యోగాల కోసం చూస్తున్నాము. ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే డైనమిక్ అండ్ అలాగే నాన్ హైరార్కిల్ అండ్ కొత్త ఉద్యోగాల కోసం, అంటే కొత్త సహోద్యోగాల కోసం
ఎదురు చూస్తున్నారనమాట. ఓకేనా. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు లోపలికి వస్తారు. ఈ కొత్త సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క కంపెనీలోకి వెళ్తారనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా కంపెనీ వివరణ. సో ఈ యొక్క కంపెనీలో ఏంటంటే పరికరాలు ఉంటాయి. అవి నుంచి డిజిటల్ మాధ్యాల్లో సేల్ చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రపంచంలో అయితే ప్రతి చోట ఉన్నారనమాట ఈ యొక్క కంపెనీల్లో. ఈ యొక్క కంపెనీలో చేసే ఎంప్లాయీస్ ఆల్రెడీ 18,000 మంది ప్లస్ ఉన్నారనమాట 33 దేశాల్లో. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి దక్షిణాసియాలో ఈ యొక్క కంపెనీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఉద్యోగం యొక్క వివరణ ఇప్పుడు చూసుకుంటే మనకి చూడండి, మీ కెరీర్లో ఈ సమయానికి ఇది మీకు తెలిసిన సాంకేతిక గురించి లేదా మీరు ఎంత బాగా కోడ్ చేయగలరో మాత్రమే కాదు, ఆ అజ్ఞానంతో మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అలాగే ఎక్స్ కోసం పరిష్కారానికి మించిన సాధనాలను మీరు అందించారా, మీ సహచరులు సరైన దిశలో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయగలరా, మీరు క్లయింట్లకి ఎదుర్కొనే సవాళ్ళను మీరు పరిష్కరించగలరా, ఎల్లప్పుడూ మా పరిష్కారాలను మరింత ఉన్నత స్థాయిలో విజయవంతం చేసేందుకు ఒక అడుగు ముందు వేయాలని చూస్తున్నారా. అవును అయితే అవునని చెప్పండి, మీరు మాతో చేరడానికి సిద్ధంగా ఉండవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ కోసం పరిష్కారానికి మించిన సాధనాలను మీకు అందించారా అనేసి ఇవ్వడం జరిగింది ఇదివరకు ఏదైనా కంపెనీలో చేస్తే. అలాగే మీ సహచరులు సరైన దిశలో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయగలరా అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకి కస్టమర్స్ ఉంటారో ఆ యొక్క కస్టమర్స్కి మీరు సహాయం చేయగలరా అనేసి అడగడం జరిగింది. అలాగే మా క్లయింట్లు ఎదుర్కొనే సవాళ్ళను మీరు పరిష్కరించగలరా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మీరు ఏవైతే కస్టమర్కి క్వారీస్ ఉంటాయో లేకపోతే డౌట్స్ ఉంటాయో అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సవరించే విధంగా ఉండాలి, పరిష్కారం చేసే విధంగా ఉండాలి. ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఎల్లప్పుడూ మా పరిష్కారాలను మరింత ఉన్నత స్థాయిలో విజయవంతం చేసేందుకు ఒక అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారా అనేసి చెప్పడం జరుగుతుంది. సో అవునని పెట్టండి, ఎస్ అని క్లిక్ చేస్తే అవుతుందన్నమాట. అయితే మీరు మాతో చేరడానికి సిద్ధంగా ఉండవచ్చు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదనపు సమాచారం అనేది మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి దీని యొక్క అప్లికేషన్ లింకు నేను మన పేజీ బయోలో ఇవ్వడం, మన ఛానల్ డిస్క్రిప్షన్లో మనకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లింకు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. సో ఆ యొక్క లింకు మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీకి వస్తుంది అనమాట. ఓకేనా. మీరు ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియో అనేది ఉంది కదా, సో ఈ వీడియో క్లిక్ చేసి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నాకు ఆసక్తి ఉంది అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. అసోసియేట్ స్టాఫ్ కన్సల్టెన్సీ సెర్చ్ ఇంజిన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది లోడ్ అయ్యాక ఓకే ఇంగ్లీష్లో పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి ఈజీ అప్లై అనేసి ఉంది. సో మీరైతే అప్లై విత్ ఇండీడ్, సో ఇండీడ్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఫుల్ నేము అలాగే లాస్ట్ నేము, ఈమెయిల్, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్, అలాగే ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ, అలాగే ఫోన్ నెంబర్ అనేది మీరు ఇవ్వండి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీరు ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ యాడ్ ప్లైన్ క్లిక్ చేస్తే అది క్లిక్ అవుతుంది అనమాట. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేయండి. అలాగే మీకు సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఆ యొక్క లింక్ కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయొచ్చు. లింక్డ్ఇన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అలాగే ట్విట్టర్ వెబ్సైటు. అలాగే నెక్స్ట్ వన్ మీ యొక్క రెజ్యూమ్ అనేది లేటెస్ట్ది అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ రెజ్యూమ్ ఆర్ జస్ట్ డ్రాప్ హిట్ ఇయర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, ఇక్కడైతే మీరు మెసేజ్ ఏదైనా రాయొచ్చు అనమాట. మీరు మెసేజ్ పంపాలనుకుంటే లాస్ట్లోని మీకు ఇక్కడ
నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫైనల్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా సబ్మిట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.